చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలు చిన్న పెద్దాన్ని తేడా లేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ ఏడాది బాణసంచ విక్రయాలు భారీగానే జరిగాయి. 7,000 కోట్ల వరకు టపాకాయల విక్రయం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నై శివారులోని మహాబలిపురంతో పాటు పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో విదేశీయులు దీపావళి సంబరాల్లో మునిగిపోయారు. పటాసులే కాదు, మద్యం అమ్మకాలు కూడా భారీ స్థాయిలో జరిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 4,829 మద్యం దుకాణాల్లో 3 రోజుల్లో 790 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ సంస్థ చెప్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, పొంగల్, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సాధారణ రోజుల కంటే పండగల సందర్భంగా 2-3 అధికంగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. దీపావళి పండగ సందర్భంగా 790 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. పోయిన సంవత్సరం దీపావళి పండగకి 438 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది 600 కోట్ల మేర మద్యం విక్రయించాలని టాస్మాక్ సంస్థ లక్ష్యం పెట్టుకుంది. ఈ నెల 18 నుంచి మద్యం విక్రయాల జోరు అందుకుంది. 21వ తేదీ నాటికి మొత్తం 789 కోట్ల 85 లక్షల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సీజనల్లో లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, హోటల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసులు వంటి రంగాలు 65,000 కోట్ల వ్యాపారం సాధించాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఆన్లైన్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగిందని నిపుణులు అంటూ ఉన్నారు. వినియోగదారుల విశ్వాసం పెరగడం, స్వదేశీ సెంటిమెంట్ బలపడటం, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణమని సిఏఐటి తెలిపింది. రాబోయే పండుగ సీజన్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.